ఇది చూసారా, నైట్ అయిపోయింది అయినా కూడా పని పూర్తి అవ్వలేదు. ఇది హైవే పక్కన పని చేసుకుంటున్నాం. పని చేసుకొని ఇంకా రూములకు వెళ్ళేసి చేతి తీసుకొని రేపు శుక్రవారం కదా, రేపు నిద్ర లేస్తానే ఫ్రెష్ అప్ అయ్యేసి మసీదుకి వెళ్ళడము, నమాజులు చదువుకోవడము ఇవన్నీ ఉంటాయండి. ఇంతవరకు ఈరోజు డ్యూటీ అవ్వలేదు. డ్యూటీ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాలి, వంటలు చేసుకోవాలి, స్నానాలు చేయాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి. ఏదో అంత ముద్ద తినేసామా, హ్యాపీగా పడుకున్నామా. బయట చూడని ఎంత బాగున్నదో, హైవేలో బస్సులు వెళ్తున్నాయి, డబుల్ డక్కన్ బస్సు వెళ్తున్నాయి. ఇవన్నీ చూసుకుంటూ ఏదో మా కాలం అలా గడుస్తుంది. పెద్దగా ఆనందమయంలో లేదు, ఇది లేదు. ఒంటరిగా బతుకుతున్నాం, ఒంటరిగా జీవితాన్ని సాగిస్తున్నాం. ఇంటికాడ జనాలు అనుకున్నంత స్వేచ్ఛమైన జీవితం కాదు. పరాయి దేశం, మన దేశంలో ఉన్న స్వతంత్రము ఇక్కడ ఉండదు కదండి. మరి అలాగే జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నాము. మా జీవితాలంతే ఇంకా అలాగే ఉంటాయి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, హవారు వాళ్ళు ఎలాగున్నారు, బాగున్నారా? ఇది శుక్రవారం వచ్చిందంటే మసీదుకి వచ్చి నమాజ్ చదువుకుంటాం. నమాజ్ చదువుకున్న తర్వాత ఇక్కడ ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది. కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ ఇక్కడ చేరుకుంటారనమాట. కొంతమంది మాలియా వెళ్తారు, మాలియా వెళ్ళని వాళ్ళు కూడా మసీదుకు నమాజ్కి వస్తారు కాబట్టి ఇక్కడ చేరుకుంటారు. ఎందుకంటే కొంతమందికి శుక్రవారం పూట కూడా డ్యూటీలు ఉంటాయి. ఆఫ్టర్నూన్ డ్యూటీలు ఉంటాయి, ఈవినింగ్ డ్యూటీలు ఉంటాయి, నైట్ డ్యూటీలు ఉంటాయి. ఏమైనా కూడా నమాజ్ టైంకి శుక్రవారం నమాజ్ వరకు మాత్రం ఏం డ్యూటీలు ఉండవు. నమాజ్ టైంకి వచ్చేసి వదిలేస్తారు. కాబట్టి నమాజ్ చదువుకొని ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి కలుసుకొనేసి మాట్లాడుకొని మంచి చెడ్డలు ఒకరినొకరు చూసుకొని, ఒకరినొకరు పలకరించుకొని, కష్ట సుఖాలు చెప్పుకొని, నాకు డ్యూటీ ఉందనేసి ఒకటి చెప్పడము, నేను డ్యూటీ లేదు రూమ్లో ఉంటాను అనేసి ఒకటి చెప్పడం, వాళ్ళలో ప్రోగ్రాంలు చెప్పుకొని ఇక్కడ కలిసిమెలిసి వెళ్తారనమాట. చూసారా ఎంతమంది ఉన్నారో, వీళ్ళంతా చూడండి నిలబడుకున్నారు చూసారా. ఈరోజు ఎందుకంటే అటుపక్క కాయగూరలు అమ్ముతారు, ఇన్లీగల్ అనమాట. అక్కడ పోలీసులు వచ్చేసారు ఇప్పుడు చెక్కింగ్ కాబట్టి అందరూ ఇక్కడ గుమ్మి కూడేసి నిలబడి చూస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా చూడండి కార్లోనే వెళ్తున్నారు, సౌండ్లు వస్తున్నాయి. పట్టుకున్నారంటే నేరుగా పట్టుకెళ్ళేసి ఫింగర్ వేసి ఇంటికి పంపించేస్తారు. అంత స్ట్రిక్ట్గా ఉన్నా కూడా కొంతమంది మారరు. ఎలాగైనా డబ్బు సంపాదించాలి అని ఒక దాంతో ఇన్లీగల్గా ఈ గ్రౌండ్లో పెట్టుకునేసి, ఈ చెట్లు కనిపిస్తున్నాయి చూసారు అక్కడ, ఆ చెట్లకి అవతల గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్లో పెట్టుకునేసి అమ్ముతారు. ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం అన్నీ కంపెనీ బిల్డింగ్స్ అన్నమాట. కంపెనీ బిల్డింగ్స్ అంటే కంపెనీలో పనిచేసే వాళ్ళు అద్దెకి తీసుకునేసి కంపెనీ వర్కర్స్ అందరినీ ఈ బిల్డింగ్లో పెట్టుంటారు. ఒక్కొక్క బిల్డింగ్ చూడండి ఎంత ఎత్తుందో. ఇక్కడే ఉంటారు అందరూ. చూడండి పోలీసు వాళ్ళు అరుస్తున్నా కూడా, తరుముతున్నా కూడా ఏమాత్రము అదరట్లేదు, బెదరట్లేదు, అలాగే నిలబడుకున్నారు, తరుముకుంటున్నారు. అయినా కూడా మన వాళ్ళు చాలా గట్టికులు, ఎవరు పట్టించుకోరు. ఏదైతే అదవుతుందంటారు, నిలబడి తమాషా చూస్తూ ఉంటారు. ఇది మనకు ఉన్న అలవాటే. ఏదైనా జరుగుతూ ఉంటే ఆపము, అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళాలని అనుకోము, నిలబడేసి సినిమా చూసినట్టుగా చూసి అదొక టైంపాస్ కింద చూసుకుంటూ ఉంటాం. మనకు పుట్టుకతో వచ్చింది కాబట్టి అది మారదు. ఇక్కడ ప్రతి ఒక్క దేశస్తుడు వస్తారు. ఇందులో ఈజిప్షియన్స్ ఉన్నారు, బంగ్లాదేశస్తులు ఉన్నారు, నేపాలీ దేశస్తులు ఉన్నారు, ఫిలిపినీ దేశస్తులు ఉన్నారు, మన ఇండియా వాళ్ళు ఉన్నారు. మన ఇండియా వాళ్ళలో తమిళనాడుకు చెందిన వాళ్ళు ఉన్నారు, కేరళకు చెందిన వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇది శుక్రవారం పూట ఇక్కడ సాగే ప్రోగ్రాం. మసీదు తర్వాత నమాజ్కి వస్తారు. నమాజ్ ముగించుకున్న వెంటనే అదొక సంతోషం అన్నమాట. మన వాళ్ళు అందరూ కనిపిస్తారు. అంటే కంపెనీలో ఉన్నారు కాబట్టి చుట్టుపక్కల మన ఊరు పక్కన ఉన్న వాళ్ళు, మన ఊరు వాళ్ళు అంతా ఒకే చోట ఒకే ఏజెంట్ తరపున వస్తాం కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఒకే కంపెనీలో ఉంటారు. ఒకే కంపెనీ వాళ్ళకి ఒక్కొక్క గ్రూప్ కింద ఒక్కొక్క ఏరియాలో ఇచ్చి ఉంటారు అనమాట. దాదాపు తెలిసిన ముఖాలే ఉంటాయి అందరికీ.
అందుకనేసి నువ్వు ఎలాగున్నావు, నేను ఎలాగున్నావు, ఇంటికాడ నుంచి ఏం కబుర్లు, వీడికి తెలిసిన కబుర్లు వాడు చెప్పుకోవడం, వాళ్ళ కబుర్లు చెప్పుకొని ముచ్చటించుకొని అలాగ మనసుని తిరిగి పట్టుకునేసి ఓకే నాకు టైం అయిపోతుంది, నాకు డ్యూటీ ఉంది అనేసి ఒకడు వెళ్ళిపోతాడు. ఇంకోటంటే నాకు ఈరోజు సెలవు చుట్టి మాల్యాకి వెళ్తాను. మాల్యాకి వెళ్ళేది అదొక ప్రోగ్రాం. మాల్యాలో వచ్చేసి అక్కడ ఎక్కువ శాతము ఇళ్లలో పనిచేసేవాళ్ళు, హౌస్ మేడ్లు గాను, హౌస్ డ్రైవర్లు గాను, హౌస్ బాయ్స్ గాను ఇలాగ పనిచేస్తారే వాళ్ళు ఎక్కువ శాతము మాల్యాలో కలుసుకుంటారు. ఏదో కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా మాల్యాకి వెళ్తారు కేవలం చూడడానికి, లేదంటే వాళ్ళ బంధువులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇళ్ళలో పనిచేసే వాళ్ళు వచ్చి ఉంటే వాళ్ళని చూడడానికో, లేదంటే ఇంటికాడ నుంచి ఏదైనా సామాన్లు పంపించి తెచ్చుకోవడానికో, లేదంటే మన ఆంధ్ర సామాన్లు ప్రతి చోట ఇప్పుడు కోయట్లో దొరుకుతుంది, అవైలబుల్గా ఉంది. కానీ అక్కడ పోయినా ఉంటే మనకు లేనిదంటూ ఏముండదు. మన ఆంధ్ర మొత్తం అక్కడే ఉంటుంది అనమాట. ఒక సైడ్ ఆంధ్ర ఉంటుంది, ఒక సైడ్ ఫిలిపినీ దేశస్తులు ఉంటారు. అన్నీ దొరుకుతాయి. మాల్యాలో పోతే మనకు మనం ఆంధ్రాలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అది వేరే ఒక వ్యూ, ఇది వేరే ఒక వ్యూ. మంతక అంటే ఏరియాస్లో వచ్చేసి కోయిత్ వాళ్ళు ఉంటారు. ఇది వచ్చేసి ఏరియా వచ్చేసి ఇలాగ మనలాగా అదర్ కంట్రీస్ వాళ్ళు ఉండే ఏరియా ఇది. ఇక్కడ కూడా చూడండి ఎంత బిజీగా ఉండదు, ఇక్కడ కూడా ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు అనమాట. మనకు సూపర్ మార్కెట్లు ఎలాగో డీమార్ట్ గట్రా ఎలాగో ఇండియాలో అలాగా ఇక్కడ నెక్స్ట్ ఇలాంటివి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అందరినీ కలుసుకునేసి ఏదన్నా సరుకులు కావాలంటే అందులోకి వెళ్ళేసి తీసుకునేసి ప్రొవిజన్స్ A to Z ఒకసారి లోపలికి వెళ్ళామంటే అన్నీ దొరుకుతాయి. కాయగూరల కాడ నుంచి, కూల్ డ్రింక్స్ కాడ నుంచి, మటను, చికెను, ఫిష్, ఎవ్రీథింగ్ దొరుకుతాయి అన్నమాట. అక్కడ నుంచి పర్చేస్ చేసుకొని వెళ్తారు. అలాగే జీవితాలు ఇక్కడ సాగిపోతూ ఉంటాయి. ఇది రొటీన్గా సాగిపోతూ ఉంటాయి. ఇలా నెలంతా కష్టపడితే 1వ తేదో 2వ తేదో జీతం వస్తుంది. ఆ జీతం వచ్చిన అర్ధగంట చేతిలో డబ్బులు ఉంటాయి. డ్యూటీల నుంచి రావడం, నేరుగా ఎక్స్చేంజ్లకు వెళ్ళడం, ఇళ్ళకి డబ్బులు పంపించేయడం, మళ్ళా ఖాళీ చేతులతో ఉంటారు. ఏదో కాస్త కోస్త నెల ఖర్చులకు అలా పెట్టుకునేసి మళ్ళీ నెల కోసం ఎదురు చూసుకుంటూ రొటీన్గా ఉదయం లేసామా, డ్యూటీలకు వెళ్ళామా, మళ్ళీ రాత్రి రిటర్న్ వచ్చామా అంటే ఈవినింగ్ డ్యూటీ అయిపోతుంది. సైట్లోంచి వచ్చే కాడికి నైట్ అయిపోతుంది. అందరికి అదే తంతు. జీవితాలు ఇలానే ఉన్నాయి, ఇక్కడ ఇలాగనే గడుస్తున్నాయి. ఏమాత్రం కొత్తదనము, మార్పులు, చేర్పులు, అభివృద్ధి అంటూ ఏముండదు. ఎందుకంటే నెల జీతం కదా, ఏదేం బిజినెస్ కాదు కదా అనిపిస్తుంది ఎందుకు వచ్చామని. కాకపోతే వచ్చే ముందు బయట దేశానికి వెళ్దాము, రూపాయి సంపాదించుకుంటామనేసి ఎన్నో కష్టాలు పడతాం, ఎన్నో ఇబ్బందులు పడతాం. వీళ్ళ కాళ్ళు వాళ్ళ కాళ్ళు, ఆ ఏజెంట్ని బంగాలు పడుకొని ఈ ఏజెంట్ని బంగ పడుకొనేసి నానా తిప్పలు పడి అప్పులు తీసుకునేసి పాస్పోర్ట్లు చేసుకొని వీజాలు పుట్టించి టికెట్లు కొని ఎన్నో తంతులు పడి వస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికోసమా మనం వచ్చింది అనేసి ఒక నీటి మీద బుడగలాగా, ఒక మాయలాగా అయిపోతుంది. ఎందుకంటే మనం ఊహలు వేరు, నిజాలు వేరు. నిజానికి ఊహకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎక్కడున్నా కూడా వాళ్ళకి అక్కడక్కడ దానికి తగినట్టుగానే పైవాడు పెట్టి ఉంటాడు. రూపాయి మిగుల్చుకుందామనేసి ఇక్కడికి వస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు లేని ఖర్చులు కూడా పెరిగిపోతాయి. ఈ ఖర్చులు, ఆ ఖర్చులు అని ఫోన్లు రావడము, వెంటలెక్కిపోతుంది. పనికాడ పని చేయడం ఒక కష్టమైతే మన మీద ఫోర్మ్యాన్ అనేసి ఒకడు ఉంటాడు. వాడిని సమాలించుకోవడము, వాడి నుంచి తప్పించుకోవడము అదొక పెద్ద పని. వాడికొక చేతి కింద కబుర్లు అందించేవాడు ఒక పెద్ద దరిద్రుడు ఉంటాడు. వీడు పని చేయట్లేదు అనేసి పొలాలు పెట్టేవాడు వాడొకడు. వాళ్ళు వచ్చేసి మనల్ని కేకలు వేయడము, ఎలాగంటే అలా మాట్లాడడం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ భరించుకుంటూ జీవితం ఇలాగే కొనసాగించేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ 2 రోజుల తర్వాత జోబులు ఖాళీ అయిపోతాయి, బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోతుంది. మళ్ళీ రిటర్న్ ఏదో కాస్త కూస్త మిగలు పెట్టుకున్నాడు, లేదంటే వెళ్ళేటప్పుడు రిటర్న్ టికెట్ తెచ్చుకున్నాడు అయితే మళ్ళీ రిటర్న్ ఎక్కేసి వస్తాడు. లేదంటే మళ్ళీ కొత్తగా పుట్టించుకొని మళ్ళీ టికెట్ కొని మళ్ళీ వస్తాము ఇక్కడికి. ఒక్కసారి ఫ్లైట్ ఎక్కినాడు దీంతో ముగించుకుందామని అనుకోడు. వాడి పరిస్థితులు అలాగ అయిపోతాయన్నమాట. రాక తప్పదు, ఇక్కడికే రావాలి, ఇక్కడికే వస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి.
బయట దేశస్తుల జీవితం అయితే ఇలాగే గడుస్తుంది, ఇక మీద కూడా ఇలాగే గడుస్తుంది. ఎడ్యుకేటెడ్స్కి వాళ్ళకి వేరే, ఇంజనీర్లకి వాళ్ళకి వేరే, వాళ్ళ లైఫ్లో బాగుంటాయి. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వెళ్తారు, అన్నీ చేసుకుంటారు. మా జీవితాలు అంతేనమాట. అందరూ బాగుండండి, సంతోషంగా ఉండండి, బాగా చదవండి. పిల్లలు మీకు ముఖ్యంగా బాగా చదవండి, మంచి ఎడ్యుకేటెడ్ స్థానంలో రండి. బాయ్.